హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. నాదెండ్ల మనోహర్కి క్లాస్ పీకిన చంద్రబాబు గారు అని చెప్పేసి ప్రస్తుతానికి కొన్ని వెబ్సైట్లలోనూ అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా విపరీతంగా వస్తుందన్నమాట. వార్త బాగా వైరల్ అవుతుంది. దీన్ని వైసీపీ శ్రేణులు ఇంకా ఎక్కువగా వైరల్ చేస్తున్నాయి. సో చూస్తుంటే కూటమి ప్రభుత్వానికి బీటలు వారుతుందా అని చెప్పేసి ఒక రకమైన ఇదైతే కనిపిస్తూ ఉంది అక్కడ. మరి అది నిజమా? జన సైనికులు అయితే ఈ విషయంలో కాస్త కినుక వహించారు, కాస్త మా నాయకుడిని తిట్టడం ఏంటి అనే ఫీలింగ్లోకి ఉన్నారు అని చెప్పేసి ఇటువైపు కూడా వినిపిస్తూ ఉందన్నమాట. ఇవన్నీ కూడా చూస్తే నిజంగానే కూటమి ప్రభుత్వానికి అది ఏదైతే బీటలు వారడానికి ఇదేమన్నా ఒక ఆజ్యంలా పనికొస్తుందా అనే కోణం అయితే కనిపిస్తుంది. అసలు నిజంగా కనిపిస్తుందా అని చూస్తే ఇందులో రకరకాల విషయాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి చంద్రబాబు గారు నాదెండ్ల మనోహర్ గారిని అంత కఠినంగా వ్యవహరించి తిడతారా, దూషిస్తారా, లేకపోతే ఆయన్ని గట్టిగా వార్నింగులు ఇస్తారా? ఒక వీడియో ఫుటేజ్ వైరల్ అవుతుందన్నమాట. ఈ విజయవాడలో వరద ముంపుకు గురైన ప్రాంతాల్లో ఆ సహాయక చర్యల్లో నాదెండ్ల మనోహర్ గారు కూడా పాల్గొన్నారు. సో ఆయన సహాయక చర్యలు అందిస్తూ ఉన్నారు. ఆయన ఆల్రెడీ ఏదైతే ఈ శాఖ పౌర సరఫరాల శాఖలో ఆయన ఉన్నారు కాబట్టి ఆయన అన్నీ కూడా అందే విధంగా ఆయన ప్రయత్నాలు అయితే ఆయన చేస్తున్నాడు నాదెండ్ల గారు. ఈ క్రమంలో చంద్రబాబు గారు కూడా అక్కడే ఉండి అక్కడ రకరకాల కార్యకలాపాలు చూసుకుంటూ ప్రజలతోటి మమేకమవుతూ వెళ్తున్నారు కాబట్టి ఈయన కూడా కలవడం జరిగింది. ఆ సందర్భంలో పనులు ఎలా జరుగుతున్నాయని చంద్రబాబు గారు సమీక్షిస్తూ వచ్చారు. ఈ సమీక్షలో నాదెండ్ల మనోహర్ గారు ఏదో పొరపాట్లు చేశారు అని గ్రహించి, లేకపోతే సరైన సమయంలో స్పందించలేదని గ్రహించి ఆయన్ని తిడుతున్నాడు అని చెప్పేసి ఒక వీడియో అయితే వైరల్ అయింది. అయితే చాలా లాంగ్ నుంచి తీశారు. ఆ మాటలు ఏమీ వినపడడం లేదు. అయితే మరి నిజంగా తిట్టారా, ఇది అవకాశం ఉందా అని చూస్తే నిజానికి సీఎంకి ఎవరినైనా సరే ప్రశ్నించి తన క్యాబినెట్లో ఉన్న ప్రతి ఒక్కరిని దండించే అవకాశం ఉంటుంది, అలాగే హక్కు ఉంటుంది, ప్రశ్నించి పని చేయించే అవకాశం పూర్తిగా ఉంటుంది. అది కూటమి అయినా సరే, వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళైనా సరే, అది ఎటువంటి అనుబంధం అయినా సరే. ఎందుకంటే క్యాబినెట్లో ఉన్న వాళ్ళు ప్రభుత్వానికి విధేయులుగా ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఎవరైతే సీఎం కావచ్చు, మిగతా శాఖలు కావచ్చు, అలాగే ప్రజలకు అందుబాటులో ఉండి చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి దీంట్లో వేరే పార్టీ నాయకుడిని ఎలా తిడతారు అనడానికి కూడా ఛాన్స్ లేదు. మరి ఒకవేళ తిడితే వాళ్ళ ఈగో హర్ట్ అవ్వదా, వాళ్ళు తిరిగి సరైన సమన్వయంతో పనిచేయకపోతే అది ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తుంది కదా అంటే అది కూడా నిజమే. ఎవరిని తిట్టినా సరే వాళ్ళ ఈగో హర్ట్ అవుతుంది. అదేవిధంగా కొద్దిగా ఆ పనిలో కూడా కుంటుపడుతుంది. సరైన సహాయక చర్యలు అందించకపోతే చివరికి ఆ చెడ్డ పేరు నాదెండ్ల మనోహర్కో పవన్ కళ్యాణ్కో కాకుండా చంద్రబాబు గారికి వస్తుంది. ఎందుకంటే సీఎంగా ఆయన ఉన్నారు కాబట్టి. ఈ వీళ్ళకి వ్యక్తిగతంగా ఎలాగో చేసే డ్యామేజ్ చేస్తూనే ఉంటారు. ఫర్ సపోజ్ పవన్ కళ్యాణ్ గారు నిన్న రాలేదు, వరదలు జరిగిన దగ్గర నుంచి కూడా ఒకసారి కూడా వచ్చి పరామర్శించాల. సో దానికి ఆయన ఏవో కారణాలు చెప్పుకున్నాడు, కానీ వ్యక్తిగతంగా విమర్శలు అయితే వచ్చాయి. ప్రభుత్వాన్ని విమర్శించడం కాకుండా పవన్ కళ్యాణ్కి బాధ్యత లేదు కాబట్టి వెళ్ళలేదు అని. ఎందుకంటే గతంలో ఆయన ఉద్దానం విషయంలో కావచ్చు, తర్వాత కిడ్నీ బాధితులు, రకరకాల విషయాలు కావచ్చు, ప్రతి దానికి కూడా రియాక్ట్ అయ్యి అక్కడికి వెళ్ళి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన చరిత్ర పవన్ కళ్యాణ్ది. సో అంత యాక్టివ్గా ఉండే పర్సన్ సడన్గా సైలెంట్ అయ్యేసరికి అధికారంలో ఎక్కగానే కుర్చీని ఇంకా వదలకుండా కూర్చున్నాడు, దిగట్లేదు అన్నట్టుగా కనిపించింది. దాని మీద విమర్శలు వచ్చాయి. అయితే ఆయన వివరణ ఇచ్చుకున్నాడు, కానీ అది అంత పొంతన లేని వివరణ అయింది. మరోవైపు చూస్తే నాదెండ్ల మనోహర్ గారు ఏ విధంగా పనిచేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు సమక్షంలో అనేది కూడా మనం చూడాలి. ఎందుకంటే ఆయన పార్టీ నుంచి మంత్రులైన వాళ్ళలో ఈయన కూడా ఒకరు. సో జనసేన నుంచి వచ్చినప్పుడు కూటమి అంత మద్దతుగా నిలబడినప్పుడు ఏదైతే మైత్రి ఉందో ఆ మైత్రికి సంబంధించి ఒక సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. కనీసం తిట్టడానికి అటువంటి ప్రయత్నాలు అయితే చెయ్యరు. జగన్ పార్టీలో అయితే అది వేరు. ఆ పార్టీలో హోల్ అండ్ సోల్ ఒకటే వ్యక్తి. మిగతా వాళ్ళందరికీ కూడా పదవులు ఇచ్చినా సరే ఆ పదవులకు సంబంధించిన తాళాలు, బటన్లు అన్నీ కూడా ఆయన చేతిలో ఉంటాయి కాబట్టి ఆయన వాళ్ళని తిట్టడము, దూషించడాలు కూడా కొన్ని వైరల్ అయ్యాయి. కానీ ఇక్కడ చూస్తే టీడీపీలో చూస్తే అటువంటి సీనారియో కనపడటం లేదు. చంద్రబాబు గారు అంత ధైర్యంగా తిడతారనే అవకాశం కూడా కనిపించట్లేదు. అంటే ఆయన ఏదో మంచితనం కొద్ది ఆగాడని కాదు, కానీ పవన్ కళ్యాణ్ గారికి ఆయన పార్టీ శ్రేణులకి చంద్రబాబు గారు ఇస్తున్న వాల్యూ అటువంటిది. కాబట్టి నాదెండ్ల మనోహర్ గారిని ఏదో అన్నాడు అనుకోవడానికి లేదు. అయితే ఇక్కడ ఆయన ఏం తప్పు చేశారు? అసలు ఏదైనా తప్పు చేస్తే కదా తిట్టేది. నిజానికి నాదెండ్ల మనోహర్ గారు రాగానే కాకినాడ పోర్టులో ఉన్న దాదాపు 36,000 టన్నుల బియ్యం, నిత్యావసర సరుకులు ఇవన్నీ కూడా మొత్తం పాలిష్ చేసేసి వాటిని ఆఫ్రికా దేశాలకు, సోమాలియా ఇలాంటి కంట్రీస్కి పంపించి అక్కడ అమ్ముకోవాలని చూస్తే దాన్ని అడ్డుకున్నాడు. దాన్ని అడ్డుకొని వాటన్నిటిని సీజ్ చేసిన మంచి ఘనత దక్కించుకున్నాడు ఆయన. ప్రభుత్వం రాగానే చేసిన పని అది. చూస్తే చాలామంది ఒకే ఒక్కడు సినిమాలో ఏదో అర్జున్ సంఘటన ఒకటి ఉంటుంది, ఇలాగే రేషన్ షాపులకు వెళ్ళి
వారన్నింటిని మాట్లాడుతూ చేస్తాడు. సో అటువంటి సంఘటన గుర్తొచ్చిందని చెప్పి సోషల్ మీడియాలో కూడా వైరల్ అయింది. ఆ తర్వాత దానికి సంబంధించి ఎవరైతే కీలక నాయకుడు ఉన్నాడో కాకినాడ నాయకుడే ఈ విధంగా చేస్తున్నాడని గుర్తించి ఆయన మీద కూడా అనేక విమర్శలు అయితే వచ్చాయి. సో ఆ విధంగా నాదెండ్ల మనోహర్ అయితే యాక్టివ్గా పనిచేసుకుంటూ వెళ్తున్నారు. కానీ ఆ వీడియోలో నిజానికి ఏ మాటలు వినపడడం లేదు. చంద్రబాబు గారు ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, కానీ దాన్ని పట్టుకొని వైసీపీ సోషల్ మీడియా శ్రేణులు కాస్త వీళ్ళ మీద గ్యాప్ క్రియేట్ చేయడానికో ఏమో ఇటువంటి అన్నీ కూడా నూరుతూ ఉన్నారనమాట. అంటే ఇలా చేయడం వల్ల జనసేన అభిమానులు హర్ట్ అయ్యి సోషల్ మీడియాలో దీన్ని వైరల్ చేస్తారు, చంద్రబాబు గారికి, టీడీపీ ప్రభుత్వానికి, అదేవిధంగా కూటమికి, జనసేనకి మధ్య ఒక గ్యాప్ వచ్చేస్తుంది అనే ఆశతోటి దీన్ని రుద్దుతూ ఉన్నట్టుగా కనిపిస్తుంది. సోషల్ మీడియాలో ఇలాంటి ముఖ్యంగా ఈ ఐటీ సెల్స్ ఏవైతే ఉన్నాయో, టీడీపీ ఐటీ సెల్ కావచ్చు, అలాగే వైసీపీది కావచ్చు, ఏదైనా సరే ఈ పార్టీల ఐటీ సెల్స్ చేస్తున్న అత్యంత పనికిమాలిన పని ఏంటయ్యా అంటే దుర్మార్గమైన ప్రాపగాండా కూడా చేస్తారు కొంతవరకు. అంటే చేయని పని చేసామని చెప్పుకొని ఘనతలు డప్పు కొట్టుకోవడం అదంతా ఓకే, జనాలకు ఏ సమస్య లేదు. కానీ ఇటువంటివి అంటే నెగిటివ్ విషయాల్లో ప్రాపగాండా అనేది చాలా ప్రమాదకరంగా మారిపోతుంది. అది తర్వాత ఎటు దారి తీస్తుందో తెలియదు. నిజానికి దీనికి ఆద్యులు అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఏవైతే సెంట్రల్ జాతీయ స్థాయి పార్టీలు ఉన్నాయో అప్పటి నుంచి కూడా ఒక ఆద్యులుగా నిలిచి ఇప్పుడు రాష్ట్ర స్థాయి పార్టీలకి ఈ ఐటీ సెల్స్ని ఎలా ఉపయోగించుకోవాలో ఒక రకంగా నేర్పించాయన్నమాట. కాబట్టే ఇటువంటి సోషల్ మీడియాలో అన్నెసెసరీగా వైరల్ అవుతూ వస్తుంటాయి. అంతే తప్ప దీంట్లో ఎటువంటి తిట్టడాలు లేకపోతే ఆయన్ని కొద్దిగా దూషించడాలు ఎటువంటివి లేవు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. నిజం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు చంద్రబాబు గారు పొగుడుతూ ఉన్నారు కూడా. అసెంబ్లీలో చూసాం 3-4 సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారిని పొగిడారు. సినిమాల్లో అయితే ఆయన రిలాక్స్గా పడుకుంటారేమో కానీ అదే రాజకీయాల్లో అయితే అలా ఉండడు, ఎగిరి తంతాడన్నట్టుగా ఏదో వ్యాఖ్యానించారు. సో ఇట్లా పవన్ కళ్యాణ్ గారిని ఆయన శ్రేణుల్ని పొగడడానికి చంద్రబాబు గారు ప్రయారిటీ ఇస్తున్నారు తప్పితే వాళ్ళ నెగిటివ్స్ చూపించడానికి ఏమాత్రం ప్రయారిటీ ఇవ్వట్లేదు. ఇదే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు వచ్చి ఆయన ఎవరైతే ఆ ప్రజలు ఉన్నారో ఆ ముంపుకు గురైన వాళ్ళు, సో వాళ్ళ దగ్గరికి రాకపోయినా సరే చంద్రబాబు గారు ఎటువంటి వ్యాఖ్య చేసిన దాఖలా లేదు ఇప్పటిదాకా. కనీసం పవన్ కళ్యాణ్ రావాలి అని కూడా అనలేదు. అంటే వాళ్ళు కలిసే ఒక నిర్ణయంతో పనిచేసుకుంటూ వెళ్తున్నారు. ఒకరు వచ్చేసి ఆఫీసులో ఉండాలి, ఒకరు వచ్చేసి రోడ్డు మీద ఉండాలి అన్నట్టుగా